జగన్మోహన్ రెడ్డి పాలనలో నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఆమడ దూరంలోని నిలిచిపోయిన విధానాన్ని గుర్తించిన జిల్లా ప్రజానికం ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని లోక్సభ సభ్యులుగా, కావ్య కృష్ణారెడ్డిని కావలి శాసనసభ్యులుగా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కోవూరు శాసనసభ్యులుగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగు మహిళా కావలి పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి పేర్కొన్నారు. వందలాది మంది మహిళలతో కలిసి కొండబెట్టుకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధికి గోవిందనామ స్మరణతో పాదయాత్ర చేసిన ఆమె ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తమ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలు అఖండ మెజారిటీతో గెలవాలని ఆమె ప్రార్థించారు. తీసుకో మైకు. కాపు మహిళా నాయకురాల్ని ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ అమ్మ గారి కోసం ఈ రోజు మేము కావలి నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేద్దాం అనుకున్నాము. కొన్ని కారణాల వల్ల పర్మిషన్స్ లేకపోవడం వల్ల మాకు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని చెప్పేసి బిట్రగుంట ఆర్చి నుంచి మహిళలు, యువత అందరు కలిసి పాదయాత్ర చేసుకుంటూ బిట్రగుంట కొండ మీదకి వెళ్తున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, యువతకి, మహిళలకి, పేదవాళ్లకు ముందుండి నడిపించే వ్యక్తి, మనసున్న వ్యక్తి. రేపు యువత ఉద్యోగాలు కావాలన్నా, మహిళలు రాజకీయ పరంగా రావాలన్నా మంచి మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం మేము మా కావలి నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేసుకుంటూ మహిళలు, యువత అందరం కలిసి పాదయాత్ర చేసుకుంటూ కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. సారు నెల్లూరు జిల్లా నుంచి మాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావాలి. అందుకోసం ఆయన విజయం కోసం మేమందరం ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి మెజార్టీతో, అలాగే ప్రశాంతమ్మ గారు కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ కోసం మేము ఈ రోజు కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళి మొక్కుకుంటాము. త్వరలో మొక్కు తీర్చుకోవడానికి కావలి నియోజకవర్గం నుంచి ఇంకా కొంతమంది ప్రజలకి, ఇంకొంతమంది యువతకి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. ఈసారి కలిసి కావలి నియోజకవర్గం నుంచి మొత్తం కలిసి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి త్వరలో మళ్ళీ మొక్కు తీర్చుకుంటాం.